श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరం. ఈ భాగవత రత్నాకరము యొక్క మహత్యమును తెలియజేయుచూ ఉన్నారు. వ్యక్తిత్వాభిముఖం ప్రణమ్య విధి వ్యక్తత్వన్యవాదో హరేర్హీల్ లీలా శ్రోతుమభిస్సతేతి నిపుణో నమ్రోదక్లుప్తాంజలిః శిష్యో విశ్వసితోనుచింతనపరః ప్రశ్నేనురక్తః శుచి నిత్యం కృష్ణ జనప్రియో నిగదితః శ్రోతా స వై వక్తృభిః. ఆధ్యాత్మిక వక్త ఎదుట అతనికి విధి ప్రకారము ప్రణామమాచరించి కూర్చునివాడును. ఇతరములకు ప్రపంచ విషయములను వదిలి కేవలము భగవంతుని లీలా కథలను మాత్రమే వినుటకు అభిలాష కలవాడును. చెప్పిన వాక్యములను సరిగా అర్థము చేసుకొనగలుగు నేర్పరియు వినయము గలవాడును. చేతులు కట్టుకొని యుండువాడును. శిష్యభావముతో ఉపదేశమును గ్రహించువాడును. మనంబున శ్రద్ధ విశ్వాసము కలవాడును. తెలియని దానిని అడుగువాడును. పవిత్ర భావముతో ఉండువాడును. శ్రీకృష్ణుని భక్తుల ఎడల సదా ప్రేమ కలవాడును అగు శ్రోతను వక్తులు ఉత్తమ శ్రోతయని చెప్పుదురు. ఎవరయ్యా ఇక్కడ ఉత్తమ శ్రోత అంటే? ఉత్తముడు భగవంతుని యందు ప్రయాణం చేసే భక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉత్తమ భక్తుడు ఉత్తమ శ్రోత. ఉత్తమ శ్రోత అంటే భగవంతుని కథలు కానీ భగవంతుని లీలలు కానీ నిరంతరము శ్రద్ధాభక్తితో విని ఇటువంటి లక్షణాలు ఉండగలిగిన వాడెవరైతే ఉంటారో అటువంటి వాడే ఉత్తమ భక్తుడు అని మనకు తెలియజేయటం జరిగింది. ఎటువంటి అంటే ఆధ్యాత్మిక వక్త ఎదుట అతనికి విధి ప్రకారము ప్రణామమాచరించి కూర్చునివాడును. ఎవరైనా ఆధ్యాత్మిక వక్త అంటే ఆధ్యాత్మిక విషయంను తత్వాన్ని గురించి తెలియపరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదుట ఏ పద్ధతిలో మనము నడుచుకోవాలి అంటే ప్రణామమాచరించి అంటే మనము నమస్కారము చేసి వాళ్ళ ఎదుట మనం కూర్చున్నప్పుడు మనం నమస్కారం చేసి కూర్చోవటం అనేది చాలా ఉత్తమమైన లక్షణము. ఎందుకు అటువంటి నమస్కారం చెయ్యాలి అతనికి? అతను కూడా మనం అటువంటి మనిషే కదా. మరి అతనికి ప్రత్యేకించి నమస్కారం ఎందుకు చెయ్యాలి? అతను ఏదన్నా నమస్కారం చేయించుకునేదానికే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది ఉన్నాడా అని మనకు ప్రశ్న అనేది ఆలోచన అనేది రావచ్చు. ఎందుకు చెయ్యాలి అంటే నమస్కారము అంటే మనకి సంస్కారము ఏర్పడే దానికోసమే నమస్కారం అనేది మనం చెయ్యాలి. సంస్కారం అంటే ఏమిటిది?
ఏదైతే నేను నాది అనే అహంకార మమకారాలో ఏదైతే మనలో అణువణువున రోమరోమాన మనకి నిండి ఉండయో ఈ శరీరంలోన మొత్తం కూడా అటువంటి అహంకారము తగ్గిపోందే. అహంకారం అనేది క్రమేపీ తగ్గాలి అంటే తప్పనిసరిగా మనకి అటువంటి యొక్క భక్తి భావన అంటే పెద్దల యందు వినయ విధేయతలు కానీ, ఆధ్యాత్మిక తత్వము అంటే మనకి నిరంతరము శ్రద్ధాభక్తి కలిగేదానికి కోసం కానీ, అటువంటి దాని మీద మన హృదయములో నిరంతరము ప్రేమ అభిమానము కలిగి ఉన్నప్పుడు మనకు తెలియబడకుండానే అటువంటి వాతావరణము, అటువంటి వక్తలు అంటే అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయములో అటువంటి ప్రేమతత్వము, ఆ తత్వము యందు భక్తి శ్రద్ధ అనేది కానీ ఉంటే తప్పనిసరిగా మనకి వాళ్ళను చూడటంతో మనకి ఎమ్మటే నమస్కారం అనేది చెయ్యాలి. ఎందుకు అంటే ఆ నమస్కారం అనేది తల వంచి మనం నమస్కారం కానీ చేశాము అంటే ఆ నేను అనే యొక్క అహం ఆ క్షణంలోనైనా సరే అనుమాత్రం కూడా లేకుండా పోతుంది. ఒక క్షణమే. ఎందుకు? నా ప్రత్యేకత లేదు, నాకంటే గొప్ప వ్యక్తి అక్కడ, నాకంటే అక్కడ దైవతత్వం కలిగిన మహనీయుడు అక్కడ ఉన్నాడు అని అటువంటి యొక్క భావం అనేది మనలో కలిగి నమస్కారం చేస్తే మనకు అక్కడ సంస్కారం అనేది ఏర్పడుద్ది. సంస్కారము అంటే భగవంతుని యొక్క మార్గములో ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో దాని వైపు ప్రయాణం చేసేదానికి సంబంధించిన వాతావరణం ఏర్పడటమే ఇక్కడ సంస్కారం అనే బీజం. అటువంటి బీజం మనకి ఏర్పడేదానికోసమే ఈ పెద్దలను చూసి నమస్కరించటం కానీ, మనం వినయ విధేయతలతో వాళ్ళతో మన దర్పం, మన అహంకారంతో కూడుకున్న దర్పం ఏదైతే ఉన్నదో ఆ దర్పం అనేది అక్కడ చూపించకుండా ఉండటం అనేది తప్పనిసరిగా అవసరం అన్నమాట. అందువల్ల ఆ పెద్దల దగ్గర, ఆధ్యాత్మిక వక్త దగ్గర మట్టికి తప్పనిసరిగా ప్రణామమాచరించి కూర్చోవాలి. రెండవది, ఇతరములకు ప్రపంచ విషయములను వదిలి కేవలము భగవంతుని లీలా కథలను మాత్రమే వినుటకు అభిలాష ఉండాలి. మనకి ఇతరములకు అంటే భగవంతుని యొక్క తత్వము తప్ప భగవంతుని యొక్క కథలు కానీ, భగవంతుని యొక్క లీలలు కానీ వినుటకే మనకి అభిలాష, ఇష్టము అనేది మనకి హృదయములో ఉండాలి. ఉంటే అప్పుడు మన ఇతరములకు ప్రపంచం అంటే ఈ అనేకత్వముతో కనపడే ఏ ప్రపంచమైతే ఉన్నదో మనకి ఈ బతుకులాటలో ఆ ప్రపంచం మీద ఇష్టత అనేది లేకుండా తగ్గిపోవాలి. ఎందుకు ఇష్టత అనేది లేకుండా తగ్గిపోవాలి అంటే అది అనిత్యమైన ప్రపంచం కాబట్టి మనం చూసినప్పుడు ఉన్నది చూడకపోతే మళ్ళీ ఉండదు. అటువంటిది. అందువల్ల మన యొక్క ఎప్పుడైతే సంకల్పరూపకం ధరించి ప్రపంచం ఇటువంటిది అని అంటే తప్ప లేకపోతే ప్రపంచం ఉన్నదో లేదో అన్న విషయమే మనకు తెలియదు. కాబట్టి ఈ సంకల్ప రూపకంతో తయారైన ప్రపంచమే కాబట్టి అందువల్ల సంకల్పం అనేది నిత్యమైనది కానే కాదు. అది ఎక్కడికెక్కడే తయారవుద్ది, అక్కడికక్కడే మళ్ళీ లేకుండా పోతుంది. అటువంటప్పుడు ఆ లేకుండా పోయే ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సుతోటి తయారైన ప్రపంచం, ఆ మనస్సుతోటి గుర్తించే ప్రపంచం. అందువల్ల అది గుర్తించే ఈ మనస్సే లేకుండా పోయేటప్పుడు అది గుర్తించే ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనే ఉండదు. అందువల్ల అనిత్య
అనిత్యమైనది ప్రపంచము అని ఏదైతే మనం దాని మీద ఇష్టత అంటూ లేకుండా అటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఇక దాని మీద మమకారం కానీ దాని మీద ఇష్టం కానీ లేకుండా ఇక దేని మీద ఉండాలి? నిత్యమైన వస్తువు ఏదైతే ఉన్నదో, అంటే శాశ్వతమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ శాశ్వతమైన వస్తువు భగవంతుడు పరమాత్మే తప్ప రెండవది కాదు అని మన దృఢ నిశ్చయము, అది దృఢమైన నిర్ణయము కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి నిర్ణయము కలిగిందో ఇక ఆ భగవంతుని యొక్క లీలలు ఏ విధంగా భగవంతుని యొక్క లీలలు ఇదంతా కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుడంటూ కనపడకుండా ఉండి ఈ కనపడే దృశ్యరూపకములో అనేక చిత్ర విచిత్రాలు ఏవైతే ఉండయో వీటినన్నింటినీ కూడా తను లీలా మాత్రముగా వీటినన్నింటినీ సృష్టించి కనపడుతూ ఉన్నాయి. అంటే భగవంతుని యొక్క లీలలుగా మనం చూస్తే అప్పుడు ప్రపంచం అనేది మనల్ని ఎలాంటి బంధం కానీ ఎలాంటి కర్తృత్వం అంటూ లేకుండా ప్రపంచం అనే ఒక బంధనం అనేది దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా పోతాయి. ఎందుకు లేకుండా పోతాయి అంటే భగవంతుని యొక్క లీలగా మనం చూసేటప్పుడు మనం ఇప్పుడు దాకా ఏ విధంగా చూసాము అంటే మన సంకల్పంతో మన కర్తృత్వంతో నేను చూస్తూ ఉన్నాను, నేను ఇది ఈ రకంగా ఉన్నది, నాకు అది ఒక రకంగా కనపడింది అని ఈ నేననే దాన్ని ముందు పెట్టుకొని మనం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా గుర్తెరగటం చూడటం జరుగుద్ది. కానీ ఇక్కడ ఏ విధంగా చూడుతూ ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క చిత్ర విచిత్రం కూడా భగవంతుని యొక్క లీల. భగవంతుడు మనకు కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉన్నప్పటికీ కూడా మనం నిరంతరము భగవంతుని యొక్క భక్తి శ్రద్ధలతో కానీ ఉండగలిగితే నమ్మకాన్ని కనపడకపోయినప్పుడు కూడా నమ్మకాన్ని కానీ మనం భగవంతుని మీద నిలబెడితే అప్పుడు ఆ నమ్మకం యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మనం చూసే ప్రపంచం మొత్తం కూడా ఇది అంతా కూడా భగవంతుని యొక్క ప్రేలాపన, ఇదంతా భగవంతుని యొక్క లీల అని ఆ విధంగా భగవంతుని లీలగా మనం కానీ చూసినప్పుడు మనకు ఎలాంటి కర్తృత్వము అహంకారము అనేది అక్కడ ఉండేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల ప్రపంచము మనతోటి అహంకారంతో చూసే ప్రపంచం ఏదైతే ఉన్నదో అది మనల్ని బంధించి ఈ జనన మరణం అనే చక్రములో పడవేసి నానమైన నరకయాతనలకే కారణభూతమవుద్ది. అదే విధంగా అదే మనస్సుతోటి ఇది అంతా పరమాత్మ యొక్క లీలగా కానీ మనం చూడగలిగితే అప్పుడు మనం కర్తృత్వం కాదు, అంతా ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ యొక్క లీలే తప్ప రెండవది లేనే లేదు అనే విషయం మనకు గోచరించుద్దన్నమాట. అయితే ఇక్కడ ఒక రహస్యము ఒక విధానము అంటూ ఒకటి ఉంది. ముందు మనల్ని మనం తెలుసుకోకుండా ఎవరమైనా సరే ముందు మనల్ని మనం తెలుసుకోవటం అంటే మనం శరీరధారి ఉంటే శరీరమే నేను అనుకున్నప్పుడు ఈ శరీరం యొక్క మూలము ఏంటిది అని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ముందు మన దగ్గర క్లియరెన్సు, మన దగ్గర జాఢ్యం అనేది పోకపోతే మనకు ప్రపంచం మనంగానే ఉండి, నేను శరీరధారిగానే ఉండి, నేను జీవుడిగానే ఉండి, ఈ తీరుగా అహంకారంతో ఉండి ఇదంతా భగవంతుని లీలంటే మనకు తొలగిపోదు మన అహంకారము. ముందు మనల్ని మనం క్షుణ్ణంగా మనం పరిశోధన చేయాలి. ఏ విధంగా కనపడే దృశ్యరూపకమే మనం అనుకుంటూ ఉన్నాం కదా, ఈ దృశ్యరూపకము యొక్క మూలం ఏంటిది అని బాగుగా విచారణ చేసి ఈ దృశ్యానికి సంబంధించిన మూలం, ఈ శరీరానికి సంబంధించిన మూలం, కనపడే ఈ ప్రకృతికి పంచభూతాత్మకమైన దానికి మూలమేంటిది అని కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ శరీరాలు మొత్తం కూడా పంచభూతాలతో తయారైన పదార్థమే తప్ప రెండవది లేదు అని దృఢ నిశ్చయము మనకు కానీ విచారణ ద్వారా
విచారించి ఆ విచారణ ద్వారా దృఢ నిర్ణయము అంటూ కలిగింది అని అన్నప్పుడు అప్పుడు మన శరీరం అంటూ ఏమిటో అన్న విషయం మనకు తెలిసిపోతుంది. అప్పుడు మన శరీరం ఫలానా అని మనం తెలిసినప్పుడు, మన శరీరం ఇటువంటిది అనే మన అటువంటి భావన మనకు దృఢపడ్డప్పుడు ప్రతి ఒక్క శరీరము కూడా అదే తప్ప రెండవది లేనే లేదు. సత్యం అనేది, ధర్మం అనేది ఒకరికి ఒక రకంగా కానీ ఇంకొకరికి ఇంకొక రకంగా కానీ ఉండదు. అందరికీ సర్వసమానంగానే ఉంటుందన్నమాట. ఆ విధంగా ముందు మనల్ని మనం ఎంచుకొని మనల్ని మనం పరిశోధన చేసుకొని అక్కడ మనం ఏమై ఉన్నాము, శరీరం అనుకుంటున్నాం కదా, ఈ శరీరానికి మూలం ఏంటిదని విచారణ ద్వారా బాగుగా విచారణ చేసి ఈ శరీరం యొక్క మూలం ఆహారం, ఆహారం యొక్క మూలం పంచభూతాలు అని కానీ మనకు నిర్ధారణ జరిగితే మన విచారణలో ఏ శరీరం చూసినా ఎక్కడ చూసినా శరీరాలు అన్నం యొక్క మార్పిడి శరీరాలు, పంచభూతాల యొక్క మార్పిడి, పంచభూతాలతో తయారైన పదార్థం యొక్క మార్పిడే శరీరాలు, ఇంతకంటే వేరే లేదు అని ఈ విధంగా ఈ జగత్తును మొత్తాన్ని, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆ విధంగా సర్వాత్మ దృష్టిగా మనం చూడగలుగుతాం. అంటే సర్వసమానంగా చూడగలుగుతాం దృశ్యరూపకములోని. అంటే దృశ్యం అనేది లేకపోయినప్పటికీ కూడా లేని దృశ్యరూపకమే సర్వసమానంగా మన విచారణ ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ఈ విధంగా ఆ వాస్తవాన్ని విచారించి వాస్తవం వైపు మనకే ప్రయాణం చేసే భక్తి శ్రద్ధల ద్వారా కానీ మనం చూడగలిగినప్పుడు అప్పుడు మనకు ప్రపంచం మొత్తం కూడా పంచభూతాత్మకమే తప్ప వేరేది లేనే లేదు అని నిర్ధారణ జరుగుద్ది. తర్వాత కథలు. కథలంటే ఏ విధంగా ఇదంతా లీలగా ఉన్నప్పుడు ఈ కథలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ కథలు కూడా భగవంతుణ్ణి అనుసరించి భగవంతుని యొక్క ప్రేరణ ద్వారా ఈ కథలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఈ భగవంతుని యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాల యొక్క చేసే ఏ కార్యకలాపాలైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ భగవంతుని యొక్క క్రియ లోకానికి సంబంధించి అందరికీ మేలు జరిగేదానికే ఆ భగవంతుని యొక్క క్రియ ఉంటుందన్నమాట. అందరికీ మేలు జరిగేదానికి సంబంధించి ఆ భగవంతుని యొక్క క్రియ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకే మనం చూసినట్లయితే ఈ పంచభూతాల్లో ఏ భూతం ఎక్కువ తక్కువైనా మన శరీరాలు ఉండవు. మరి దీని అంతా కూడా సర్వసమానంగా మన శరీరాలకి, మన జీవన విధానానికి, మనం ఆరోగ్యంగా ఉండేదానికి మనం ఏమనుకుంటున్నాం, మందులు ఆడుతున్నాం, ఇది తింటాం అనుకుంటున్నాం. కాదు, భగవంతుని యొక్క దృష్టి, భగవంతుని యొక్క విధానం ఏదైతే ఉందో సర్వజీవులకి కూడా సర్వసమానంగా ఎవరికి ఏమి కావాలో అటువంటి కావాల్సిన విధానాన్ని మొత్తం భగవంతుని యొక్క క్రియ ద్వారా, లీల ద్వారా మనకి ఇది మొత్తం అందుతూ ఉన్నది. కాబట్టి అది గుర్తించిన వాడెవడైతే ఉన్నాడో వాడే భగవంతుని యొక్క భక్తుడు. ఆ విధంగా అటువంటి భగవంతుని కథలను ఇది మొత్తం ప్రపంచం భగవంతుని యొక్క లీలగాను అట్లా వినుటకు అభిలాష గలవాడు ఆ తీరుగా అటువంటి కథలను, అటువంటి లీలను వినుటకు అభిలాష కలిగిన వాడెవడైతే ఉంటాడో, వినయము గలవాడెవడైతే ఉంటాడో, చేతులు కట్టుకొని ఉండువాడును శిష్యభావనతోటి, అంటే శిష్యుడంటే ఏదైతే పరమాత్మాధారంతో సమస్తం జరుగుతూ ఉన్నదన్నా తను ఎప్పుడూ కూడా అణిగి నా ప్రత్యేకత అంటూ లేదు, అంతా నాదంటూ లేదు, నేనంటూ లేదు, అంతా నీదేనయ్యా, నువ్వేనని అటువంటి వినయ విధేయతలతో కూడుకొని అర్పణ భావనతో కూడుకున్న భావన కలిగిన వాడే ఇక్కడ వాస్తవమైన ఈ భాగవతం యొక్క మహాత్యానికి అనుగుణంగా నడుచుకునేవాడవుతాడు. ఓం తత్సత్.